ఈరోజు అయితే గోంగూర పచ్చడి రెడీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో పదండి చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూర పచ్చడికి: వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు. దోరగా వేయించుకోవాలండి. ఇవి మంచిగా దోరగా వచ్చేలా వేయించుకోవాలి. మంచిగా ఆయిల్లో ఇలా మగ్గనిచ్చుకోవాలి, ఆయిల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయిందండి, మంచిగా వేగింది. తీసి చల్లారి పెట్టుకుందాం. ఈ ముందుగా తెంపి పెట్టుకున్న గోంగూర ఆకులండి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఆ కడాయిలో గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకోవాలి మంచిగా. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ గిన పెట్టండి. మా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో అలా బాగా తిప్పుకోవాలండి. గోంగూర మగ్గే వరకు తిప్పుకోవాలి. గోంగూర మగ్గే వరకు ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, గోంగూర అయితే చాలా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే కొద్దిగానే చేస్తున్నాము, ఫస్ట్ టైం కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాము ఈ గోంగూర పచ్చడి. ఇది వరకు చూపించింది మిశ్రమం మొత్తము మనమైతే మిక్సీకి పట్టేసుకున్నామండి. పౌడర్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఇదే మిక్సీ జార్లోకి గోంగూర బాగా వేయించుకున్న ఆయిల్లో వేయించుకున్న గోంగూర గిన మగ్గిన గోంగూర గిన దీంట్లో మిక్సీ జార్లో వేసుకున్నామండి. అలా ఇప్పుడు 2 తిప్పులు తిప్పేసుకోవాలి మిక్సీలో. దీంట్లోనే రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. చూడండి, మిక్సీలో పట్టేసుకోవాలి. కొంచెం మంచిగా పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని మళ్ళీ పోపు వేసుకోవాలండి పచ్చడి కోసం. జీలకర్ర, ఆవాలు వేసుకున్నామండి. దాంతోపాటుగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. పోపు కోసం ఒక 4-5 వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, ఒక 5-6 వెల్లుల్లి. కరివేపాకుని వేసుకోవాలండి. కరివేపాకుని యాడ్ చేసుకోవాలి పోపులోకి. ఏదైతే మిక్సీ చేసి పట్టుకున్నామో గోంగూర, అది మొత్తం దీంట్లో పోసేసుకోవాలండి. మొత్తం దీంట్లో పోపు వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. ఇది ఇంకోటి ఏంటంటే గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి అండి ఇది. అందుకే ఉల్లిపాయలు అనేది యూజ్ చేయలేదు మనము. ఓకేనండి, గోంగూర నిల్వ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాంలేండి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటామని సైన్